నిందలేస్తారు? ఎవరి మీద నిందలేస్తారని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఒక మత విశ్వాసాలని దెబ్బతీసే విధంగా ఒక లడ్డూలో ఇది కలిసింది అదిగా ఈయన చెప్పటం తరువాయి ఇంకా ఈయన అందుకున్నాడు ఉప ముఖ్యమంత్రి. ఇక వెంటనే ఆయన పాత్ర పరకాయ ప్రవేశం చేసేసారు. ఆయన పాత్రలో పరకాయ ప్రవేశం చేసేసి, అంటే సార్ నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి కూడా తెలియజేసేది ఏంటి అంటే, చరిత్రలో ఇంకొకసారి దేవుడి మీద రాజకీయాలు చెయ్యాలని చూసే రాజకీయ పార్టీకి ఈ లడ్డు అంశం గుణపాఠం కావాలి. ఈ లడ్డు అంశం గుణపాఠం కావాలి. అసలు ఇంకొకసారి లడ్డు అనేటువంటి కాదు కదా, ఏ సంస్కృతి మీద అయినా సరే, ఈవెన్ క్రిస్టియన్ సంస్కృతి మీద కానీ ముస్లిం సంస్కృతి మీద కానీ మతం మీద రాజకీయం చేయాలంటే గజ 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 వణికిపోయేటట్టు ఈ లడ్డు అంశం చేయాలి. ఇప్పటికే వణికిపోతున్నారు, ఇప్పటికే గజ 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 వణికిపోతున్నారు. అనవసరంగా ఎందుకు ఇంత దూరం వెళ్ళామా, ఇంత దూరం తీసుకొచ్చామని తలలు పట్టుకొని కూర్చుంటున్నారు. ఏం చేయాలో అర్థం కావటం లేదు, ఎలా ల్యాండ్ అవ్వాలో అర్థం కావటం లేదు, మొదలుపెట్టిన ఇష్యూని ఎలా క్లోజ్ చేయాలో అర్థం కావటం లేదు. అసలు ఏం చేయాలో అర్థం కాక టిఫిన్ తినటంలా, భోజనం చేయటంలా, రాత్రి నిద్రలు రావటంలా, ఏం చేయాలో అర్థం కాక, మనం ఏం చేస్తున్నామో అర్థం కాక, ఏం మాట్లాడుతున్నామో కాక మీరు చూసారా గత వారం 10 రోజుల నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు అన్సీన్ కనీసం ఒక విషయంలో మాట్లాడేటువంటి, అసలు దీని మీద ఖండించే సాహసం కూడా చేయటంలా, ఊరు వాడ డప్పు కొట్టుకొని తిరిగారు కదా. అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం మా దగ్గర ఏమున్నా, మా దగ్గర మంది మార్బలం మీడియా ఉంటే మేము ఏమైనా చేయగలమని చెప్పడానికి లడ్డు అంశమే తార్కాణం. సో ఈ లడ్డు అంశం ఎంత దూరం తీసుకొచ్చారు అంటే, చరిత్రలో ఇంకో రాజకీయ పార్టీ ఈ లడ్డు మీద మాట్లాడటానికి కాదు, ఇంకొక సంస్కృతి మీద దాడి చేయడానికి గజ గజ వణికేటట్టు ఈరోజు ఈ రాష్ట్ర రాజకీయాల్లో మనం ఈ లడ్డు అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ప్రజల దగ్గర పెట్టాలి. చర్చకి ఒక రాజకీయ పార్టీ సీక్రెట్ ఎజెండాని వారికి చూపించాలి. ఈరోజు ఈ లడ్డు అంశం వచ్చిన తర్వాత, దీని మీద మాట్లాడిన తర్వాత గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, అందరూ మీకు తెలిసిందే, పదే పదే నేను ఇంక చెప్పాల్సిన అవసరం లేదు, విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్లో మెట్లు కడిగారు. మళ్ళీ డిక్లరేషన్ అని సనాతన డిక్లరేషన్ అని తిరుపతిలో ఒక పెద్ద సభ పెట్టారు. సభ పెట్టి సనాతన ధర్మం అన్నారు. అంతా అయిపోయింది. ఎందుకయ్యా ఇది చేసింది అంటే, తిరుమల వెంకటేశ్వర స్వామికి 2024లో లడ్డు అమ్మేటువంటి పర్ కేజీ నెయ్యి యొక్క కాస్టు 358 రూపాయలకి కేజీ నెయ్యి ఇస్తున్నారు. ఈ 358 రూపాయల కేజీ నెయ్యిని వాళ్ళ సంస్కృతికి, వాళ్ళకి సంబంధించినటువంటి హెరిటేజ్ సంస్థకి ఇవ్వాలి. అంటే ఈ కేజీ నెయ్యిని ఎవ్రీ మంత్ 40 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెడతారు నెయ్యి. ఈ 40 కోట్ల రూపాయల యొక్క ఇన్కము ఎవ్రీ మంత్ అంటే ప్రమారమే 12 4 48 500 కోట్ల రూపాయలు ప్రతి, అంటే ఒక సంవత్సరానికి 500 కోట్ల రూపాయలు. 5 సంవత్సరాలకు కాను 5 5 25 కోట్లు, అంటే 2500 కోట్ల రూపాయల నెయ్యి ఖర్చుకి ఇది హెరిటేజ్ సంస్థకి ఇవ్వాలి అనేటువంటి ఒక ఆలోచనతోటి ఏం చేశారు, నెయ్యి మీద బురద జల్లి ఏం చేశారు అంటే, స్వచ్ఛమైన నెయ్యి 350 రూపాయలకి ఏడొస్తుంది, అసలు పామాయిల్ కాదు కదా, నువ్వుల నూనె కూడా రావట్లేదు కదా అని మాట్లాడినటువంటి ఉప ముఖ్యమంత్రి గారు దీనికి ఒక రూపకల్పన చేశారు. ఇప్పుడు ఈ నెయ్యి ప్రస్తుతం ఏదైతే ఇందాపూర్ డైరీ అనేటువంటి ఒక సంస్థకి ఈ నెయ్యి కాంట్రాక్ట్ ఇచ్చారో, సప్లై చేసే కాంట్రాక్టు, ఈ నెయ్యి కాంట్రాక్ట్ సప్లై ఇచ్చేటువంటి కాంట్రాక్టు 650 రూపాయలు, రమారమి 58 రూపాయలు, 658 రూపాయలు, అంటే ఇంతకు ముందు సప్లై చేసే దాని మీద డబల్ అనమాట. అంటే ఇది 2500 కోట్లు కాదు, డబల్ రూపాయన పే చేయడంతో ఇది రమారమి ఎన్ని వేల కోట్ల రూపాయల హెరిటేజ్కి ఇవ్వాలనే ఆలోచన చూడండి. అయితే హెరిటేజ్కి డైరెక్ట్గా వెళ్ళదు. ఇది కూడా అదే చంద్రబాబు నాయుడు గారి యొక్క చతురత. అదే
చంద్రబాబు నాయుడు గారి చతురత ఎలా ఉంటుంది అంటే, హెరిటేజ్ సంస్థతో అంట ఇందాపూర్ డైరీకి వ్యాపార లావాదేవీలు ఉన్నాయంట. గీ మాత్రం ఎప్పుడు సప్లై చేయలేదంట. మరి గీ సప్లై అఫీషియల్గా చేస్తారా? పేరుకే ఇందాపూర్ డైరీ. నెయ్యి సప్లై జరిగేదంతా ఇండైరెక్ట్గా ట్యాంకర్ల ద్వారా ఇండైరెక్ట్గా ఇందాపూర్ డైరీకి వెళ్ళేది హెరిటేజ్ నుంచే. అంటే హెరిటేజ్ పేరు మాత్రం నీదే, సప్లై మొత్తం నాది. ఇందాపూర్ డైరీకి హెరిటేజ్కి ఏంటి సంబంధం అని గొడవ పెట్టేస్తున్నారు మంత్రులు. ఇందాపూర్ డైరీకి ఏంటి సంబంధం, అసలు మాకేం సంబంధం, వాళ్ళు ఎందుకు మీరు ఆ విధంగా మా సంస్థ మీద దాడి చేస్తారు? ఎందుకు సంబంధం అంటే, ఇందాపూర్ డైరీకి వీ హ్యావ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, వాళ్ళతో మేము కొన్ని ప్రాజెక్టులకు మాత్రమే మేము తీసుకుంటున్నామని హెరిటేజ్ సంస్థే అఫీషియల్గానే డిక్లేర్ చేసి హెరిటేజ్ సంస్థ ఇచ్చినటువంటి లెటర్. ఎందుకంటే మనం ఈ విషయాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలకి మన ప్రెస్ మీట్ల ద్వారా తెలియజేస్తున్నాం. కానీ ఈరోజు సామూహికంగా మనం అందరం నిరసన దీక్ష తెలియజేసేటప్పుడు ఖచ్చితంగా ఈ ఇందాపూర్ డైరీకి హెరిటేజ్ సంస్థకు ఉన్నటువంటి లింకులు ఏంటి అనే విషయంలో పూర్తిగా రాష్ట్ర ప్రజలకు ఒక అవగాహన కావాలి. వీళ్ళు ఏదైతే హెరిటేజ్ సంస్థ ఖండిస్తూ ఇచ్చిందో, ఈ హెరిటేజ్ సంస్థ ఇచ్చినటువంటి ఖండనలో ఇది 13/2/2026న చీఫ్ ఎడిటర్ సాక్షి తెలుగు న్యూస్ డైలీ అని ఈ హెరిటేజ్ సంస్థ వాళ్ళు సాక్షి ఛానల్కి ఒక క్లారిఫికేషన్ పంపించారు. ఏది, మీరు ఇందాపూర్ డైరీకి మాకు సంబంధాలు ఉన్నాయని చెప్తున్నారు, ఈ సంబంధాల విషయంలో మాకు లేదు అని. ఈ సాక్షి ఛానల్లో ఇచ్చినటువంటి అంశాలు ఏంటి అంటే, వాళ్ళు చెప్పింది, వీ హ్యావ్ ఓన్లీ కాంటాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అరేంజ్మెంట్ ఫర్ పన్నీర్, చీజు, ఎస్ఎంపి అండ్ యూహెచ్టి మిల్క్ యాజ్ ఏ బయ్యర్ ఆఫ్ దీస్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ దెమ్. హెరిటేజ్ సంస్థతో మాకు 4 ప్రోడక్ట్లకు సంబంధించి వ్యాపార సంబంధాలు ఉన్నాయి. 4 సంబంధాలు ఉంటాయంటే 40 సంబంధాలు ఉంటాయంటే, హెరిటేజ్ సంస్థతో మీకు సంబంధాలు ఉన్నాయి. హెరిటేజ్ సంస్థ, ఇందాపూర్ డైరీ రెండు కలిపి మ్యానుఫ్యాక్చరింగ్ చేసేదే నెయ్యి. తిరుమల విషయంలో, లడ్డూ విషయంలో ఈరోజు తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని కల్తీ అయిందని చెప్పి, తద్వారా ఈరోజు ఇందాపూర్ డైరీకి ఈ ప్రాజెక్టుని ఇప్పించుకునేటువంటి ప్రయత్నం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, దీన్ని ఇండైరెక్ట్గా ప్రోత్సహించినటువంటి క్యాబినెట్ ఉప ముఖ్యమంత్రి, దీన్ని లబ్ధిదారులుగా ఉన్నటువంటి నారా భువనేశ్వరి గారు, వీళ్ళందరూ కూడా వెంకటేశ్వర స్వామికి క్షమాపణ చెప్పి తీరాలి. రాష్ట్ర ప్రజలకు కూడా ఇంత దారుణాలు చేసినందుకు క్షమాపణ చెప్పి తీరాలి. ఈ లడ్డూ విషయంలో ఇంతకు మించి నేను రాష్ట్ర ప్రజలకి క్లారిటీ ఇవ్వలేం. కానీ ఈరోజు వ్యాపారాలు చేసుకుంటూ 100 కోట్ల రూపాయలు సంపాదించుకుంటూ ఈరోజు రాష్ట్రంలో అధికారం సంపాదించుకున్న తర్వాత ఈరోజు రాష్ట్ర ప్రజలని, రాష్ట్ర సమస్యలని గాలి కుదిలేసి ఈరోజు మీరు రాజకీయాలు చేసుకుంటా ప్రజలను కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్లోకి తీసుకెళ్ళటం అనేది అది కరెక్ట్ రాజకీయం కాదు. దీన్ని ఒక రాజకీయ పార్టీగా మనం ఖచ్చితంగా ఖండించాలి. ఎందుకు అంటే, అధికారాన్ని కోరుకునేటువంటి మనలాంటి రాజకీయ పార్టీకి ప్రతి సమస్య, ప్రజలతో ముడిపడిన ప్రతి విశ్వాసం కూడా అత్యున్నతమైనది. సో ఈ అంశాల మీద మన రాష్ట్ర